శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 787వ పేజీలోని 64 నుంచి ఈరోజు చదువుతున్నాము. 17వ అధ్యాయంలో పూర్వకథానుసంధానం బ్రహ్మజ్ఞానాన్ని గురించి విస్తారంగా చెప్పడం, ధనలోభం యొక్క నిర్మూలన గురించిన మధుర వర్ణన. 65వి 18వ అధ్యాయంలో సాటే యొక్క గురు చరిత్ర కథ, రాధాబాయికి ఉపదేశం గురించి చెప్పిన విషయం, హేమాడ్ పంతును అనుగ్రహించిన కథావర్ణన. 19వ అధ్యాయంలో హేమాడ్ పంతు యొక్క అనుగ్రహ కథా విస్తరణ, సాయి యొక్క జ్ఞానబోధను దీర్ఘంగా ఆలోచించడం గురించిన వివరణ. 20వ అధ్యాయంలో ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథరచనాన్ని దాసగను ప్రారంభించాడు. దానిలో అతనికి సంశయాలు కలగగా అతడు బాబాను ప్రశ్నించాడు. వారు కాకా యొక్క పనిపిల్ల సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. అలా అసాధారణమైన సద్గురు మహిమ యొక్క మధుర వర్ణన. 21వ అధ్యాయంలో సుగుణవంతుడైన ఒక ఉపజిల్లా అధికారిని, విచక్షణా జ్ఞానం ఉన్న పాటంకరుని